నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే అండి లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతాయి? సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా మంది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా వయసు 32, 33, 34 వస్తున్నా కూడా సకాలంలో వివాహం జరగకపోవడం కూడా పేరులో లోపమే. సో జాతకం చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ పేరులోని అక్షరాల సమ్మేళనలో వచ్చిన ఇబ్బందుల వల్ల చాలామందికి కర్నూల్లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు. ఇతను 20 ఎకరాల భూమికి ఆసాని, అంటే వ్యవసాయం పనులు చేసుకుంటాడు. సో ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ అబ్బాయికి 26 ఏళ్ల వయసు నుంచి 34 ఏళ్ల వయసు వరకు 8 ఏళ్ళు సంబంధాలు ఎతికి ఆ అబ్బాయికి ఒక్క సంబంధం వస్తే వీళ్ళింట్లో 50 మంది 60 మంది 10 కార్లు వేసుకొని పోయేవాళ్ళు. అంటే ఈ పిల్లోడు మంచోడు, నువ్వు చేసుకో, మేమంతా ఉంటాము, బాగా చూసుకుంటామని చెప్పడానికి. బట్ ఎక్కడ కూడా సంబంధం కుదరలేదు. సో నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఒక్క అపాయింట్మెంట్ కోసం సుమారుగా 30 మంది వచ్చారు. హాల్ అంతా నిండిపోయారు. నా రూమ్లోకి 10 మంది వచ్చారు. అబ్బాయి చాలా మంచివాడు. సో మంచి ల్యాండ్ ఉంది, మంచి రేట్ ఉంది. బట్ ఈ అబ్బాయి 10th క్లాస్ డిస్కంటిన్యూ, సంబంధం రావట్లేదు. సో ఏం చెయ్యాలి? సో ఆ అబ్బాయి పేరుని చూశాక వెంకటేశ్వరరావు అనే పేరులో 6-3 ఎఫెక్ట్ ఉంది. 6-3 ఎఫెక్ట్ అంటే డబ్బు ఆయన సంపాదించిన నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 అది నిలబడదు. సెకండ్, హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. థర్డ్, మ్యారేజ్ లేట్ అవ్వాలి, పెళ్ళయ్యాక పెటాకులు అయిపోవాలి. సో 34 ఏళ్ళు వయసు, తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతున్నారు, అసలు వీడి పెళ్ళి చూడగలమా లేదా అనే దిగులు పట్టుకుంది. సో నేను ఆ అబ్బాయి పేరు వెంకటేశ్వరరావులో, అందరూ ఎలా పిలుస్తారంటే, సార్ పల్లెటూరు కదా సార్, షార్ట్లు ఇట్లు కట్లు ఏమీ లేదు, వెంకటేశ్వరరావు అనే పిలుస్తామండి. సిటీలో అయితే కటింగ్స్ పేర్లు ఉంటాయి, ఇక్కడ అట్లా లేదు, అందరూ కూడా బాబుని వెంకటేశ్వరరావు. సో నేను వెంకటేశ్వరరావు పేరులో 2 అక్షరాలు మార్చా. సో వాళ్ళ ఇంటి బయట ఆ విలేజ్లో చదువుకునే వాళ్ళు తక్కువ, బట్ ఈ నేమ్ బోర్డ్ అనేది చదువుకునే వాళ్ళ కోసమో, చదువు లేకుండా ఉన్న పల్లెటూరు వాళ్ళ కోసం కాదు, పంచభూతాల కోసం. సో ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాం, తెలుగులో మామూలుగా వెంకటేశ్వరరావు పెట్టించాము. కోర్స్ రాయడం మొదలుపెట్టాడు. సో తిరుపతి నుంచి లక్కీ స్టోన్స్ బుక్ చేసుకున్నాడు. సో లక్కీ స్టోన్స్ వేసుకున్న కేవలం 26 రోజుల్లోకి వాళ్ళ దగ్గర బంధువుల అమ్మాయి MBA చేసిన అమ్మాయి, సో ఈ దగ్గర బంధువుల అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడము నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. నాకు వెంకటేశ్వర అంటే వరుస అవుతాడు అబ్బాయి, నాకు ఇష్టము. నేను మా అమ్మలు కూడా ఇంకా చెప్పలేదు, మీరు ఒప్పుకుంటే మా అమ్మలతో మాట్లాడండి వచ్చి, నేను భావం చేసుకుంటాను. సో ఇవన్నీ జరిగి 6 నెలల్లో పెళ్ళి అయిపోవడం, మళ్ళీ ఒక 2 ఇయర్స్లో బాబు పుట్టడము, మళ్ళీ 3 ఏళ్ళకి పాప పుట్టడము, చాలా బాగున్నారు. సో అమ్మాయి యాక్చువల్లీ షీఈ్ వర్కింగ్ ఇన్ కర్నూల్, జాబ్ చేస్తుంది, ఇతనితో బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు అమ్మాయి దొరుకుతుందా లేదనుకుంటే మంచిగా MBA చదువుకున్న అమ్మాయి రావడము, చాలా బాగా చూసుకోవడం, సో కాపురం బాగుంది. సో ఇక్కడ చాలామందికి ఇలా అదృష్టం ఉండదండి. చాలామంది అమ్మాయిలు నేను చూశాను 38 ఇయర్స్ కూడా ఒంటరి పోరాటాలు చేస్తున్నారు, సంబంధాలు ఎదుగుతుంటారు, ఎక్కడ పడితే ఆడు ఫోటోలు ప్రొఫైల్ ఇస్తున్నారు. సో చాలామంది నన్ను అడగడం, సార్ పెళ్ళిళ్ళు లేట్ అవ్వడానికి కారణం ఏంటి? సో 1-6 ఎఫెక్ట్ పేరులో ఉంటే, సో మన పేరులో 1-6, 1 సూర్యుడు, 6 శుక్రుడు, ఈ 1-6 ఎఫెక్ట్ ఉంటే 1 అడుగు ముందుకేసే లోపల 6 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. సో కళ్యాణం కోసం మనం 10 అడుగులు ముందుకేస్తే 80-60 అడుగులు వెనక తీసుకెళ్తుంది. సో 1-6 ఎఫెక్ట్ వల్ల సంబంధాలు కుదరవు. ఏ సంబంధం చూసినా కూడా ఇంకా మంచి సంబంధం వస్తుందని అమ్మాయి వద్దనుకోవచ్చు, ఇంకా బెటర్ అమ్మాయి వస్తుందని అబ్బాయి వద్దనుకోవచ్చు. వయసు పోయే కొందికి పెరిగే కొందికి అరే ఫస్ట్ ఆ సంబంధం బాగుండి నా అమ్మాయిని చేసుకుంటే బాగుండేమో అనే ఫీలింగ్ వస్తుంటుంది. సో 1-6 ఎఫెక్ట్ చెడగొడుతుంది. సెకండ్, రివర్స్ నంబర్ 12.
ఈ 12వ నంబర్ ఏం జరిగినా తలకిందులు చేసేస్తుంటుంది. సో ఈ 12వ నంబర్ ఉన్నప్పుడు వివాహం అవ్వాలి, వివాహం వద్దు అంటది. ఆనందంగా ఉండాలి, ఆనందం వద్దు. ఏది అడిగినా డబ్బులో ఉండాలని డబ్బు వద్దు. సో 12వ నంబరు ఎలా ఉంటుందంటే అమ్మాయి చూడంత చేసుకోవాలనుకుంటాడు. అమ్మాయిని చూశాక ఇంకా మంచి అమ్మాయి వస్తే బాగున్ను, ఇంకా ఇలా ఉంటే బాగున్ను, ఆ హైట్ ఉంటే బాగున్ను, సన్నగా ఉంటే కొంచెం లావుగా ఉంటే బాగున్ను, లావుగా ఉంటే కొంచెం సన్నగా ఉంటే బాగున్ను. సో ఇవన్నీ ఆప్షన్స్ 26, 27, 28, 29, 30 వరకు అయిపోతాయి. 31 నుంచి ఆ అమ్మాయి అయితే బాగుంది, ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, థర్డ్ అమ్మాయి అనుకుంటా ఇంకో 3-4 ఏళ్ళు గడిపేస్తారు. సో 1, 6 ఎఫెక్ట్, సెకండ్ 12వ నంబర్ ఎఫెక్ట్, థర్డ్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ 18 నంబర్ డిఫెక్ట్. ఈ 18 నంబరు పెళ్ళిళ్ళు లేట్ చేస్తుంది, మ్యాక్సిమం పెళ్ళి కాకుండా చేస్తుంది, పెళ్ళి అయ్యాక విడాకులు వచ్చేలా చేస్తుంది. సో 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఈ నంబర్ ఎఫెక్ట్ వల్ల మ్యారేజెస్ లేట్ అవ్వాలి. పెళ్ళైన రోజుంచే, మొదటి రోజుంచే 18 నంబర్ ఉండేవాడు కొట్లాడతాడు భార్యతో. చాలామంది మేము 6 నెలలు బాగున్నాం, సంవత్సరం బాగున్నాం, కొడుకు పుట్టేవారు బాగున్నాం, కొడుకు పుట్టాక స్టార్ట్ అయినాయి కొట్లాటలు అంటారు, కూతురు పుట్టాక స్టార్ట్ అయినాయి. ఈ 18లో అట్లా కాదండి. పెళ్ళైన రోజు నుంచే గొనగడం, తిట్టడం, వీలైతే కొట్టడం. అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎంత ఫైర్ అవుతాయంటే నేను నా ఆఫీస్లో రోజు చూస్తున్నాను. 22 ఏళ్ళు 23 ఏళ్ళ అమ్మాయిలు వచ్చి పెళ్ళయిందన్న 6 నెలలకే ఉండలేకపోయినా వచ్చేసినామని చెప్పిన వాళ్ళు వారంలో కనీసం నేను 15-20 మెంబర్స్ అమ్మాయిలు చూస్తే చక్కగా ఉంటారు. ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్, మంచి డబ్బున్న ఫ్యామిలీ, ఎవరు వదులుకోలేని వాళ్ళని కూడా వదులుకుంటారు. వాళ్ళ కళ్ళకి ఈ అమ్మాయి రాక్షసులా కనబడుతుంటుంది. సో 18వ నంబర్ వల్ల పెళ్ళి లేట్ అవ్వాలి, పెళ్ళి అయితే డైవర్స్ అవ్వాలి. సో మీ పిల్లల పేరులో ఏ నంబర్లు ఉన్నాయి? వివాహం లేట్ అవుతా ఉందా? ఖచ్చితంగా ఆ పిల్లవాడి పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెడితే అసలు అపాయింట్మెంట్ అవసరం ఉందా, లేదా జాతకంలో దోషాల వల్ల అలా అవుతుందా? సో జాతకాల్ని తిరిగి రాసే శక్తి పేరుకు మాత్రమే ఉంటుంది. ఓ అమ్మాయికి పెళ్ళి కాకుండా ఉంటుంది మమత అనే పేరుతో. సో లక్ష్మి అని మార్చాక పెళ్ళి అయిపోతుంది. సో ఇక్కడ నేను అలాంటి కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ చూశాను. పేరు మార్పుతో జాతకం మారుతుంది 100%. సో దిలీప్ కుమార్ ఆయన పేరు, ఆయన కర్నూలు ఆదు అని, ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్న జాతకం మారిందా లేదా? శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి అని మార్చుకున్న జాతకం మారిందా లేదా? భక్తవచల నాయుడు నుంచి మోహన్ బాబు మారాక ఆయన మారిందా? విజయలక్ష్మి నుంచి రోజా, ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల మంది వాళ్ళ పేర్లని మార్పు చేసుకున్నాక అదృష్టవంతులయ్యారు. ఇక్కడ నేను మీ పేర్లో మార్పు సూచించడం లేదు. మీ పేరులో ఒక అక్షరం మార్పు వల్ల ఆ జరగాల్సిన జాతకంలో మార్పులన్నీ జరిగిపోయి మీరు సక్సెస్ అయ్యేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో మీ పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు లేట్ అవుతుంటే కారణం తెలుసుకోవడానికి, కారణం తెలుసుకున్నాక వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తాను. సో మీ పిల్లవాడి పేరు, అమ్మాయి అయితే అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. నా వాట్సాప్ నంబర్ ఈ స్క్రీన్లో కింద కనబడుతున్న నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపిస్తున్న పైన 2 నంబర్లు, కింద 3 నంబర్లు కూడా వాట్సాప్ చేయొచ్చు. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి చేయకండి. ఇంతమంది మీ డీటెయిల్స్ చూడకూడదు, ఈ దోషాలను ఇస్తుంది. ఒకే ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏమీ పెట్టకండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెడితే సమస్యలు ఏంటి నేనే చెప్తాను. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మన జీవితానికి ఇస్తుంది వెలుగు. ఇలా వివాహం లేట్ అయిన వాళ్ళు 38, 39, 40, 41, 42 ఏళ్ళ అమ్మాయిలు కూడా నేను కరెక్షన్లు ఇచ్చాక మంచి సంబంధాలతో చక్కటి కాపురం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, హ్యాపీగా ఉన్నారు. సో మ్యారేజ్ లేట్ అవుతుందంటే పేరులో లోపమే. మనం ఏమో పాపాలు చేసి తప్పులు చేసి పుట్టామని కాదు, పోయిన జన్మలో ఏదో తప్పులు చేసామని కానే కాదు. సో దేవుడు ప్రతి ఒక్కరికి వివాహం, సంతానం, మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి పంపిస్తాడు.
మనం వాడే పేరు బట్టి ఎంత వదిలేసుకుంటున్నాం, కాపురం వదిలేసుకుంటున్నామా, ఆరోగ్యం వదిలేసుకుంటున్నామా, మంచి రిలేషన్ వదిలేసుకుంటున్నామా, ఇవన్నీ తెలిసిపోతాయి. ఆ తెలుసుకొని ఆ పేరులో ఆ మార్పులు చేయడం వల్ల మీ లైఫ్ నిలబడుతుంది అండ్ మీరు గెలుస్తారు, ఆనందంగా ఉంటారు. సో న్యూమరాలజీ గైడెన్స్ తీసుకున్నాక 100% మీకు తిరుగుండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి అండ్ కెరీర్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ వైస్ కానివ్వండి, నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా మందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబరు కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. మీరు వెళ్ళి డైరెక్ట్గా మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.